పత్రికలు సమాచార విప్లవానికి ప్రతీకలు. అందుకే మావోయిస్టు పార్టీ పత్రికా ప్రకటనల ద్వారా పోరాటాలకు పిలుపునిస్తోంది. వర్తమాన రాజకీయాలు స్థితిగతులపై తమ అభిప్రాయాలు పంచుకుంటోంది. ఆజాద్ కిషన్ జీ ఎన్కౌంటర్ల తర్వాత అదృశ్యమైన కొన్ని మావోయిస్టు పత్రికలు ఇటీవల కాలంలో మళ్లీ వివిధ భాషల్లో వెలుగు చూస్తున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా ప్రాబల్యం పెరిగాక మావోయిస్టు పార్టీ ప్రతినిధులు రహస్య ముఖాముఖి ద్వారా గాని లేదంటే ప్రకటనల ద్వారా గాని తమ సందేశాలు పంపేవారు. ఒకప్పుడు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన ఆజాద్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుండేవారు. మావోయిస్టు పత్రికలను కూడా పరిశీలిస్తుండేవారు. ఆజాద్ కిషన్ జీ ఎన్కౌంటర్లో చనిపోవడం మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీసింది. వారి మరణానంతరం పార్టీ నుంచి అధికారిక ప్రకటనలేవి పత్రికలు మీడియాకు రావడం లేదు. మావోయిస్టు ఇన్ఫర్మేషన్ బులెటిన్ MIB అనే ఆంగ్ల మ్యాగజైన్ కూడా దాదాపు కనుమరుగైన పరిస్థితి. ఇటీవలి కాలంలో MIB సహా కొన్ని అరుణ సందేశ పత్రికలు వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర తెలంగాణ, ఆంధ్ర ఒడిశా సరిహద్దులో కనిపించే క్రాంతి అనే ఏళ్లనాటి తెలుగు మ్యాగజైన్ కూడా కనిపించకుండా పోగా 2 నెలలుగా మళ్లీ ఉనికి చాటుతోంది. అక్టోబర్ 2011 తర్వాత కనిపించని క్రాంతి మన్యంలో బాక్సెట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ తాజా ప్రతితో సర్క్యులేషన్ అవుతోంది. బాంగ్లా, ఒరియా భాషల్లోనూ మావోయిస్టు షార్ట్ మ్యాగజైన్లు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఫిలిప్పీన్స్, మయన్మార్ సహా కొన్ని లాటిన్ దేశాలకు చెందిన అరుణ మ్యాగజైన్లు విశ్వవ్యాప్త మావోయిస్టు సమాచారాన్ని అందిస్తున్నాయి.